నమస్కరించారు. ఆయన ఎదుట మోకాళ్ళుని సాగిలపడి నమస్కరించారు. ఆయనను పూజించారు. ఆయనకు కానుకలను సమర్పించారు, కానుకలను అర్పించారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనకారుడు రాసినటువంటి 67వ సంకీర్తన 4-6 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. నీవు ప్రభువుకి ఇచ్చిన దానిని బట్టి, దేవుని బట్టి, నువ్వు ఇచ్చే కానుక బట్టి కూడా కాదు, విరిగి నలిగిన నీ హృదయాన్ని, నీ మనస్సును ఆయనకు కానుకలుగా సమర్పించాలి. ఇది మెయిన్ నీ మైండ్లో ఉండాలి. నువ్వు ఇచ్చే బంగారం ఏంటి వాళ్ళు ఇచ్చినట్లు కాదు, కానీ విరిగి నలిగిన మనస్సును ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వాలి. అదే నిజమైనటువంటి కానుక అర్పణ. ప్రభువుకి వారు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా